ఇంకో విషయం ఏంటంటే పుకెట్లో మీరు చూస్తున్నారు కదా ఎదురుగా, ఇది వెళ్తుంది సరే బస్సు, ఇది ఫ్రీ షటిల్ బస్సు. ఇవి చాలా నడుస్తున్నాయి ఫ్రీ పబ్లిక్కి, ఇక స్ట్రీట్స్ మొత్తం తిప్పుద్ది అనమాట ఇది. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే వాక్ చేసి చూడటం ద బెస్ట్ థింగ్. సో ఇప్పుడు మనం ఉన్నది ఇప్పుడు ఈ స్ట్రీట్లోకి వెళ్ళబోతున్నాం. ఇదేంటంటే పుకెట్లోని తలాంగ్ రోడ్. దీన్నే పుకెట్ నైట్ సండే నైట్ మార్కెట్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ రోడ్లోనే తలాంగ్ రోడ్ ఈ రోడ్లోనే ఎవ్రీ సండే ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇలా టెంట్లు వేసి రోడ్డు మధ్యలో టెంట్లు వేసి ట్రాఫిక్ని మొత్తం డైవర్ట్ చేసి ఇలా పెడతారు. పుకెట్ ఓల్డ్ టౌన్ సండే నైట్ మార్కెట్ అఫీషియల్. ఇది మొత్తం ఫారినర్సే. ఇప్పుడు మనం వెళ్తున్నాం దానిలోకి. ఇదిగోండి ఇక్కడ కూడా చూడొచ్చు తలాంగ్ రోడ్, మాంటో ఎక్స్ప్రెస్ టీ బార్. ఇక్కడ ఇదిగోండి మొత్తం సర్కిల్ వేద్దాం. కెబాబ్స్ అంట. ఇక్కడ చూడండి ఏదో బిర్యానీల్ని బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు. వింగ్స్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, మొత్తం బిర్యానీస్ ఇవన్నీ. ఇదిగో చికెన్ బిర్యానీ 50 బాటిల్ అంటే వర్త్ ఇట్. నేను చెప్తా వర్త్ ఇట్. 50 బాటిల్ అంటే నిజంగానే వర్త్ ఇట్. ఎందుకంటే ఇక్కడ లోకల్గా 100 బాటిల్ పెడుతుంటే ఇది రావట్లేదు. అంటే ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి బర్గర్స్ చూడండి, వైబ్ ఎలా ఉందో మొత్తం. ఇది చూడండి, ఇదంతా పోర్క్. దీన్ని ఎలా ఉన్నారు చూడండి. థాయ్ సీ ఫుడ్ అంటే ఇది. మరి సీ ఫుడ్ అని చెప్పేసి ఇలా అమ్ముతున్నాడు. ఇదిగో క్రిస్పీ పోర్క్ 100 గ్రాములు 100 బాటిల్. అదేమో 250 బాటిల్ పీస్. అక్కడ లెగ్ పీస్ అంటే పంది మాంసం. లెగ్కు ఒక రేటు. చూడండి ఇది కూడా పోర్కే. ఒక్కొక్కటి పీసు 35 బాటిల్ 300 అంట. ఇది అంతే. ఇది పోర్కే, ఇది చికెన్, ఇది చికెన్. కానీ రేట్ అంతా అన్నీ ఒకటే. మీరు పోర్క్ తీసుకున్నా, బీఫ్ తీసుకున్నా, చికెన్ తీసుకున్నా, ప్రాన్స్ తీసుకున్నా అన్నీ ఆల్ సేమ్ ప్రైస్. అన్నీ చూపించిన. ఎందుకంటే మీరు చూసాక ఏముంది, అన్నీ తినేయే కదా, అన్ని చోట్ల ఏముంటాయి. ఇది నేను అనేది ఆ వైబ్ చూడండి, ఆ వైబ్ చూడవచ్చు. ఇదిగోండి టర్కిష్ ఐస్ క్రీమ్ ఈఎఫ్ఈ అంట. వీడు ఆడుతున్నాడు, తెలిసిందే కదా, చాలా వీడియోలు చూసుంటారు. సో నేనేమి చూపించే ప్రయత్నం ఏం చేయట్లా. అది ఇలా ఆడుకుంటాడు. ఇలా అంటే నార్మల్ స్టాల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, ప్లస్ ఇలాగో అంతే ఉన్నాయి. నేను ఎందుకు చూపిస్తున్నాయి అంతా ఆ వైబ్ చూడండి మొత్తం. అసలు ఎలా ఉందంటే, ఓ పని చేద్దాం, ఇది సర్కిల్ వేస్తే కుదరదు, రౌండ్ వేద్దాం. ఇక్కడిక్కడే రౌండ్ వేద్దాం. ఎందుకంటే సర్కిల్ వేస్తే మళ్ళీ మీకు రిపిటేటివ్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఇదంతా స్ట్రీట్స్. ఆ నార్మల్ స్టోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, ప్లస్ ఈ సెంటర్లో పెట్టి అమ్ముతున్నారు. ఇది కూడా ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఒకటి. ఇదిగో ఎక్కువ పోర్క్ సేలబుల్ ఐటము. చికెన్ కూడా వెళ్తున్నారు. 2 మిక్స్ చేసినా మనం చేసేది ఏం లేదు. ఏంటి కిల్లీలే ఏంటి, ఏంటమ్మా ఇది? కందాన్ ఫ్లేవర్ థాయ్ కలమ. ఇది స్వీటు. ఒక్కొక్కటే 40 బాటిల్ అంట. ఇది ఇలాంటివి చేస్తే ట్రై చేయకూడదు మనం.
ముంత మసాలా టైపు, లోకల్ ముంత మసాలా టైప్ అనుకుంటా, పిచికారీ చేసి చేస్తున్నారు. ఇప్పుడు కూడా సండే నైట్ మార్కెట్ అంటున్నారు. ఇది చూడండి లాబ్స్టర్స్ ఎంత ఉందో ఒకటి. అవి 2 రేట్లు, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ఎక్సెల్. ఇదిగో ఇలా కూడా అమ్ముతున్నారు ప్యాకెట్ ఫుడ్, బిస్కెట్లు. ఇవి సలాడ్లు అంట. ఇది పిచికారీ చేస్తుంది సలాడ్. హాట్ డాగ్స్ టైపు. ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు. ఫ్రెష్ మిల్క్ అంట 25 బాటిల్. ఏంటంటే అందరూ నుంచున్నారు కదలకుండా. మేబీ వీళ్ళది నేషనల్ యాంథమ్ లాగా, నేషనల్ సాంగ్ అనుకుంటా. సో అందరూ ఇది అక్కడి నుండి వస్తుంది మ్యూజిక్. అందరూ అమ్మేవాళ్ళు, చేసేవాళ్ళు అందరూ స్టాండ్ స్టిల్ అయిపోయి అందరూ నుంచుని ఆ ఒక్క నిమిషం అదే సైలెంట్గా నుంచుని మెయింటైన్ చేస్తున్నారు. సో మనం కూడా నుంచున్నాం, బట్ మాట్లాడుతున్నాం. అయితే బిజీగా ఉంటుంది. సో సండే నైట్ మార్కెట్ అన్నారు వాటిని. మీరు చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ మార్కెట్. అంతకుముందు నేను నైట్ మార్కెట్ కవర్ చేసాను, ఏది మెలాకాలో కవర్ చేశాను కదా, దానికి మించి చెప్తేనమ్మా 2 రెట్లు 3 రెట్లు కాదు, 5-6 రెట్లు ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకంటే వెరైటీస్ అక్కడ రిపిటేటివ్ ఉంటుంది, కానీ ఇక్కడ రిపీట్ లేదు. ఇప్పుడు ఏ స్టాల్ చూసినా మనకి ఎంతో కొంత వేరియేషన్ కనబడుతుంది. ఇది చూడండి వస్తా ఇవి అనుకున్నారు. ఇది చేపలను ఇలా పెట్టి సాల్మన్ 150 బాటిల్ అంట బాక్స్ ఒక్కొక్కటి. ఇవన్నీ ఉడికించేస్తారు ఇదంతా. ఇది ఆయిస్టర్స్ని 4 పీసులు ఎంత 150 బాటిల్ అంట. మన ఇండియన్స్ కూడా, దేశీయులు కూడా బీభత్సంగా ఉంది కల్చర్. ఎక్కడ చూసినా మొత్తం అసలు కలర్ఫుల్. ఇది పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇక్కడ. అది వీళ్ళకి మళ్ళీ కూర్చుని చూడటానికి ఇక్కడ చైర్స్ కూడా వేశారు. ప్రపంచం మొత్తం అందరూ రకరకాల మనుషులు వచ్చి యాక్సెస్ చేస్తున్నారు. చెప్తే నమ్మరు, మెలాకాకి 3 రెట్లు 4 రెట్లు కాదు, 10 టైమ్స్ బిగ్గెస్ట్, 10 టైమ్స్ వేరియేషన్గా ఉంది. నేను చెప్పేదంటే మస్ట్ విజిట్ సండే నైట్ మార్కెట్. రోజు నడుస్తుందేమో కానీ సండే మాత్రం స్పెషల్, సంథింగ్ స్పెషల్. దీన్ని అంటాం కూడా సండే నైట్ మార్కెట్. చూడండి చూడండి, ఇదిగో అది అయ్యి మనకి అమ్ముతూ ఉంటారు. ఏంటి పనసకాయ? ఇది డొరియన్ ఫ్రూట్లే. ఇది ఒక వాసన వస్తుంది, దాన్ని పెట్టి అమ్ముతున్నారు. అసలు జనాలు చూడండి, మామూలుగా రకరకాల జనాలు. ఇదేమో ఫ్రైడ్ రైస్, ఇదేమో ఇదిగో దానిమ్మ రసం 25 అంట. సుషి, జపనీస్ సుషి, అన్ని రకాల క్యూజైన్స్ ఉన్నాయి ఇక్కడ.
ఇది ఇంటర్నేషనల్ క్యూజైన్స్ నడుస్తుంది ఇక్కడ. ఉంది అసలు జనాలు చూడండి అసలు. ఇది కోకోనట్ ఐస్ క్రీమ్ అంట. బ్రెడ్, కోన్, కప్పు 3 రకాల్లో ఇస్తున్నాడు. ఇది సలాడ్ మీద మ్యాంగో సలాడ్ ఇదంతా. అంతా వేసి మరి జాగ్రత్తగా ఉండాలి. రికార్డింగ్ కూడా కొంచెం ఇబ్బందే, ఎందుకంటే తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కువ పోర్క్ ఐటమ్స్ ఉన్నాయి. చూడండి అసలు ఎలా ఉందో క్రౌడ్. ఇది నేను ముందుకు వెళ్తున్నా, ఇది ఇంకా అవలా. ఇదిగో ఇది అంకమాల నా బ్యాక్ రోడ్. ఇది ఏది ఏంటంటారు, అన్రాప్డ్ బిఫోర్ మీట్ అంట. స్టిక్కీ రైస్ ఇది. సో ఇలా అమ్ముతున్నారు. ఇది స్టిక్కీ రైస్ రేట్లు ఉన్నాయి. స్మాల్ రేటు, మీడియం, అరిటాకుల్లో పెట్టి అమ్ముతున్నారు. ఇదిగో టైప్ సాసేజ్, ఇదిగో ఫ్రూట్స్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. మరి దాని బదులు మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ ఫుడ్స్ కొనుక్కుండా ఎక్స్ట్రా. ఇది కూడా ఏదో ఆకుల్లో పెట్టి అమ్ముతున్నారు. బాగుంది అసలు. ట్రై చేయాలి, డిఫరెంట్ ట్రై చేయాలనే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇది. ఇది అక్కడ చూడండి జనాలు ఇక్కడ ఫుల్గా ఉన్నారు దీని దగ్గర. మరి ఏం అమ్ముతున్నాడో కానాడు, ఏం తెలియట్లేదు అక్కడ. ఏది రకరకాలు ఉన్నాయి అక్కడ. పింక్ కలరు, వైట్, గ్రీన్, బ్లాక్, ఆరెంజ్. ఏంటి చూద్దాం ఆగండి బోర్డు. డంప్లింగ్స్. చికెన్ డంప్లింగ్, స్పినాచ్, షింప్, పొటాటో. ఇవి దాని రేట్ లేక. అది డంప్లింగ్స్. చూడండి అసలు. దీనిలో ఒక సబ్స్టిట్యూట్ మళ్ళీ ఇది ఎలా ఉందో చూడండి. కాకపోతే దీనిలో స్టాల్స్ లేవు. ఈ రోడ్డు మొత్తం స్టాల్స్ లేవు, కానీ ఈ 2 వైపులా ఉండే స్టోర్స్ కోసం వస్తున్నారు. ఫుల్ బిజీ అసలు. ఇక టైం గడిచే కొద్దీ మీకు నైట్ అయ్యే కొద్దీ ఇంకా బిజీగా ఉంటుంది. ఇక ఈ వస్తువులు కూడా అమ్ముతున్నారు. చూసారా మళ్ళీ వచ్చేసినాం. ఈ చైన్స్, ఏనుగు బొమ్మలు షోకేసుల్లో పెట్టుకుంటాయి. ఏనుగు బొమ్మలు, రకరకాల ఏనుగు బొమ్మలు ఆ సైజులు బట్టి. ఇదిగో ఇటు కూడా చెక్కారు చెక్క మీద. 250 బాటిల్ అంట పుట్టది. ఇది ఎంతో తెలుసా? 4250 బాటిల్. జస్ట్ 4250 బాటిల్ అంటే మన కరెన్సీలో దాదాపు 10,000 పైనే ఉంటుంది. ఆ ఖడ్గమృగం కానీ ఏనుగుది ఇంకా కాస్ట్ ఎక్కువే. ఇదిగో అలాంటివి అమ్ముతున్నారు. క్యాప్స్ ఇవన్నీ ఉంది. మళ్ళీ అటు వెళ్తే ఇటు కదా తోయేసుకుంటున్నారు. కొంచెం ఇక్కడ ఇది ఆర్నమెంట్స్. పాత నెంబర్ ప్లేట్లు అంట. అది సావనీర్, ఐ లవ్ థాయిలాండ్ సావనీర్. పెయింటింగ్స్. ఇదిగో ఇక్కడ ఇంకో పెర్ఫార్మెన్స్. ప్రేక్షకులు మొత్తం 4 వరుసల్లో పెట్టారు ఇవన్నీ. ఇదిగోండి కీ చైన్స్ చూడండి, బుడ్డి భలే ఉన్నాయి. ఇదిగోండి ఏనుగులు. ఒక్కొక్కటి 69 అంట. 3 కలిపి 200. హ్యాండ్ మేడ్ అంట ఇవన్నీ. ఇవి చూడండి అసలు
కొబ్బరి పీచు తయారు చేసింది అంతే. అదిగో ఒక పక్కన తయారు చేస్తుంది. ఇవి చూడండి రకరకాలు పెట్టారు. ఇవన్నీ హ్యాండ్ మేడ్. ఇదిగో పక్కన చేస్తుంది కదా. రేట్లు కూడా అలాగే ఉన్నాయి. 350 బాటిల్ నుండి 4,500 బాటిల్ వరకు ఉన్నాయి. మరి ఆర్ట్ కదా, మరి ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి కదా. ఒక రకంగా సంత అంటారు చూసారా, ఇంటర్నేషనల్ సంత బాధ అంటారు చూసారా. అది ఎందుకు ఇంటర్నేషనల్ అన్నారంటే అన్ని కంట్రీస్ నుండి వచ్చారు. ఒక కంట్రీ అని చెప్పలేము, ప్రపంచం మొత్తం ఇక్కడే ఉంది అసలు. ఇది కొంచెం చూడండి, చిన్న చిన్న బొమ్మలు. ఇది చూడండి, ఏమో గాజు బొమ్మలు, తావేలు, ఏనుగు, వినాయకుడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. తాబేలు మీద షెల్లు ఒక్కొక్కటి 150 నుండి మొదలంట. ఇది ఇలాంటి షోకేస్లో పెట్టిన బొమ్మలు, ఏనుగు బొమ్మలు. వీళ్ళకి థాయిలాండ్లో ఏనుగులు ఎక్కువ కదా బాగా, అందుకనే వీళ్ళకి అఫ్కోర్స్ ఇండియాలోనూ ఎక్కువే ఏనుగు బొమ్మలు బాగున్నాయి. అసలు ఎక్కడ చూసినా కానీ ఏనుగు బొమ్మలు చాలా అసలు ఎక్కువ అయ్యే ఉంటున్నాయి. అసలు 50% అయ్యే ఉంటున్నాయి, మిగతా అన్నీ అది. ఇలా సైడ్ స్టోర్లు కూడా ఉన్నాయి. ఇలా ఇది ఒక వరుస, ఇదేమో 2 వరుస, అది 3, ఆ టైప్ స్టోర్స్ 4. సో మీకు లెంత్ ఎక్కువైపోద్ది. నేను అది చూపించుకుంటూ వెళ్ళానంటే అది తెల్లారులు చూపించడమే ఇక రాత్రి తెల్లారులు అంటే కుదరదు కదా. సో ఈ ఆల్రెడీ మనం హత్య ఇక్కడ చూసాం వీటిని. ఇట్లా కాసేపు ఉంటే ఊపిరి ఆడదేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ కొంచెం ఫ్రీ మూమెంట్ ఉంది. అదేలే 2 బోర్డ్స్ ఇంటికి వచ్చేసాం. ఇది ఒకటే, మళ్ళీ ఇంకో స్ట్రీట్ ఉంది. అప్పుడేమైంది, మన దగ్గర ఒకరోజు ఏమైనా ఉంటాయి, పిల్లలకి ఆడుకుంటాయి. పందిని అలా పెట్టి 150 బాటిల్ ఉంటుంది, అంటే 320 రూపాయలు అంత ఉంటుంది ఈజీగా. డ్రాగన్, బుల్లి బొమ్మలు, డక్ ఒకసారి నేల వేసి కొడితే అయిపోయాయి. 30 అంట అప్పడం. యాసాలు ఇది చూడండి, అప్పడం 30 బాటిల్ అంటే దగ్గర 65 నుండి 70 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇదేంటి బ్రెడ్ అంట, ట్రీట్ బ్రెడ్ 15 బాటిల్. ఓకే, రీజనబుల్ ఇది 15 బాటిల్ అంటే షేక్ అనుకుంటా. ఇదంతా రేట్లు +15-50 అన్నారు కానీ 50 నుండి 60 బాటిల్ లాగా ఉన్నాయి. 50 బాటిల్ రీజనబుల్ ఇది 50 బాటిల్ అంటే. ఇదేదో అమ్ముతున్నారు టికెట్ లోకల్ డెజర్ట్స్ అంట 20 బాటిల్. కూడా ఎవరో చిన్నపిల్లలు ఎత్తున్నారు పెర్ఫార్మెన్స్ కదా, జనాలు ఎంకరేజ్మెంట్ లేదు అక్కడ. వీళ్ళకడే చిన్నపిల్లలు ఎత్తుంది కాబట్టి అంతేనమ్మా. మళ్ళీ దాటి అటు కూడా ఉంది, కాదు చిన్నగా ఉంది.
నిజంగా ఫుకెట్కి వస్తే సరే ఏదో ఒకటి ఫుకెట్ ఇంగ్లీష్లేమో వీళ్ళే లోకల్ పీపుల్ ఏమో ఫుకెట్ అని పిలుస్తున్నారు. మన మామూలుగా యూరోపియన్ కంట్రీస్ యుఎస్ యూకే ఇలా వచ్చిన వాళ్ళందరూ ఏమో ఫుకెట్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే అది కరెక్ట్, రెండు కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు పిహెచ్ఐ ఫీఫీ అని పిలుస్తున్నాం, పిహెచ్ని ఫుకెట్ అంటంలో తప్పలేదు కదా. ఇది ఎంత పెద్దగా వస్తుందని చెప్పలేని వీడియో, కానీ మస్ట్ విజిట్లో ఫుకెట్కి వచ్చినప్పుడు మస్ట్ విజిట్లో ఇది పెట్టుకోండి కంపల్సరీగా. నేను ఏంటంటే ఊరినే ఏదో పిచ్చాపాటిగా సజెస్ట్ చేయను, కంపల్సరీగా ఏదో ఒకటి కొంటారు. ఇప్పుడు నేను కూడా ఏదైనా కొంటాను, ఎందుకంటే అలా ఉంది టెంప్టింగ్. టేస్ట్ చేయాలి కదా ఏదో ఒకటి. ఇన్ని కనబడుతున్నప్పుడు వేరే. ఇప్పుడు మలాకాలో చేసినప్పుడు నేనేమి ట్రై చేయలే, ఎందుకంటే నాకు అంత అనిపించలే వేరియేషన్. రిపిటేటివ్ ఉంది ఇక్కడ. అసలు రిపిటేటివ్ అనేది లేదు, చాలా తక్కువ. జస్ట్ ఒక 5 to 10% కూడా, లెస్ దాన్ 10% ఉంటుంది రిపిటేటివ్. ఇక్కడ చూడండి ఇలా ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఇక్కడ రిపిటేటివ్ లేదు. అది ఆ రిపిటేటివ్ లేకపోవటం. ఇది చూడండి, ఫ్రైడేకి 10 బాటిల్ అంట, 30 బాటిల్ అంట. నాకు ఇక్కడ నచ్చింది అదే. ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ కూడా ఉంది, దాటి ఉంది. మళ్ళీ మనం వెనక్కి వస్తాం. ఇదంతా ఏంటంటే ఇంకా పక్కా స్ట్రీట్ ఫుడ్, తక్కువ కాస్ట్. ఇదంతా ఇదేంటంటే చివరికి ఉంది. ఇక ఇక్కడ కూర్చొని తినడానికి కూడా మంచి స్పేస్ ఉంది. ఇదేంటంటే ఇది థర్డ్ లెవెల్. ఇదిగో ఇలా పెట్టామన్నారు. 4 పీసులు 40, 9 పీసులు 50 బాటిల్. ఇదిగో మామిడికాయ ముక్కలు 40 బాటిల్ అంట. వాటి వైపు కూడా ఉన్నాయి. ఏంటనగా బంగాళదుంపల చిప్స్ ఒక్కొక్కటి 50. ఇదిగో రిబ్స్ 200, 100. ఇదిగో మొక్కజొన్న కండ్లు అమ్ముతున్నాడు ఆడు. పుట్టగొడుగులు ఇదేంటి అనుకున్నారు, కోడిగుడ్లు ఇవన్నీ. సాల్టెడ్ ఎగ్, సాల్మన్, చీజ్, షింపు, ఆక్టోపస్. ఇక్కడికి వస్తే డెఫినెట్గా ట్రై చేయకుండా మాత్రం ఉండరు. ఎందుకంటే మలాకాలో ట్రై చేయలే, రిపిటేటివ్ ఉన్నాయి అంత లేదు, ఏదో క్రౌడ్ కోసం చూపించాం. కానీ ఇది మాత్రం వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్. నిజం చెప్తున్నా, వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్. డెఫినెట్గా ఎప్పుడు బయట ఫుడ్ తినని వాళ్ళు కూడా, అంటే బయట ఫుడ్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఏం పోయిందిలే అని ట్రై చేస్తారు. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ సాక్స్లు, గీక్స్లు, ఇది అన్నీ. ఇక చివరి అన్నీ నేను చూపించినాయిక మీకు పిచ్చబోరు కూడా వేస్తుంది. ఇక్కడ చూడండి, ఎదుగో డ్రాగన్ బొమ్మ వేసి అలా కూర్చుంటాను. ఇక్కడ ఏదో చిన్న సైజు పార్క్ అనుకోండి. ఇది దానికి ఫౌంటైన్ పెట్టి పార్క్ లాగా ఇది ఇక్కడంతా కూర్చుని తింటున్నారు. తినడానికి కూడా ఇక్కడ బాగుంది. అంటే మనం ఏంటంటే ఎగ్జిబిషన్లకు, తిరణాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొంటాం చూసారా, ఏదో ఒకటి. సపోజ్ మేము పెద్దవా కాబట్టి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు బజ్జీలు, సమోసాలు ట్రై చేయడం కంపల్సరీ. ఐస్ క్రీమ్ ఇలాంటివి తింటాం. ఇవి అంతే, కంపల్సరీగా ఐ బెట్ ఎప్పుడు బయట తినని వాళ్ళు కూడా ఈ ఐటమ్స్ చూసి ఏదో ఒకటి ట్రై చేద్దాం కంపల్సరీగా అనుకుంటారు. సో ఇవన్నీ నేను ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ కానీ అక్కడ ఇందాక బ్రెడ్ ఉంది, అదేదో డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు ట్రై చేయాలా, అదొకటి ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఎందుకంటే ఇది హెవీగా తీసుకుంటానికి ఇది కూడా కాదు. ఇదిగో జెల్లీ అంట 25-30 బాటిల్ వర్త్ ఇట్. నిజంగా రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నిజం చెప్తున్నా, రేట్స్ కూడా చాలా మరీ హై ఉన్నాయి కానీ రీజనబుల్లో ఉండేవి కూడా ఉన్నాయి. సో నేను ఒకటి ట్రై చేస్తాను. ఇదిగో ఇలాంటివి ఉన్నాయి చూసారా, రిఫ్రెష్మెంట్స్ ఇవన్నీ.
ఇవి కొన్ని ఇందాక కొన్ని 25-30 బాట్స్లో కూడా చూసా. ఇది 10 బాట్లు అంటే ఒక్కొక్కటి. అది సో ఇది ఇవన్నీ క్రాబ్స్, అన్నీ రకరకాల క్రాబ్స్. ఇదేంటారు బాబు, అది హనీ లెమనేడ్ అంట. 37 ఇది ఎంత లాంగ్ వస్తుందో తెలియదు కానీ ఇది 20 బాటిల్ అన్నీ ఒక పీసు, అంటే ఒక స్టిక్. సలాడ్లు ఇది చూడండి, లైవ్ షింపుని, లైవ్ రొయ్యల్ని మన ముందే తీసి చేసి అమ్మేస్తున్నారు. వీటినే తీసి చేసి అదేంటి సలాడ్ అన్నమాట, 100 బాటిల్ చేసి అమ్ముతున్నారు. ఉన్నాయి అన్ని. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము, రిపిటేటివ్ వద్దు, నేను ఇక్కడతో ఆపేస్తాను. ఇది ఈ సైడ్ కూడా ఉన్నాయి చూడండి. నేను ఇలాంటి ఆయిలీ ఫుడ్ జంక్ టైప్లో ట్రై చేయను, కానీ కొంచెం అంటే బ్రెడ్ కూడా, ఇది కూడా జంక్ అన్న కానీ ఏదో ఒకటి సంథింగ్ సెమీ ప్రోటీనియస్ అలా ట్రై చేద్దాం అనుకుంటున్నా. డెఫినెట్గా అదొకటి, ప్లస్ మిల్క్ షేక్స్ కానీ డెఫినెట్గా. ఎందుకంటే హ్యూమిడిటీ బాగుంది, బాగా ఉక్కపోతుంది. సో మళ్ళీ రిపిటేటివ్ అయిపోద్ది. దీన్ని ఈ స్ట్రీట్ని ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నా. దీనికి మళ్ళీ కానీ జాగ్రత్తగా ఉండండి, తోసేస్తున్నారు మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా. షూట్ చేయడం కూడా కొంచెం ఇదే నలిపేస్తున్నారని చెప్పాలి ఇంకో రకంగా. ఇంకా ఇప్పుడు చూడండి, ఇది ఎంత అనుకున్నారు, సాయంత్రం 6:30 అయింది. ఇప్పుడిప్పుడే ఇంకా చీకటి కూడా పడలా. సో చూసుకోకపోతే తొక్కేస్తారు. ఇంకా నైట్ ఎక్కువ కొద్దీ క్రౌడ్ పెరిగిపోద్ది. సో అది మళ్ళీ రిపిటేషన్ అయిపోద్ది. నేను ఆపేస్తాను ఎక్కడికో.